ఒకప్పుడు టేస్టీగా ఫుడ్ చేయడం కోసం కష్టపడ్డారు కావచ్చు, కానీ ఇప్పుడు హెల్తీగా చేయాలంటే మాత్రం మస్తు కష్టమవుతుంది మాకు. ఎందుకంటే ఇప్పుడు కలేమాకు కారపొడి చేసినామంటే అందులో కలేమాకు సంబంధించిన పోషకాలు ఏమున్నాయనే చూస్తారు కస్టమర్. అట్లాంటప్పుడు అందులో కలేమాకు క్వాంటిటీ కదా ఎక్కువ ఉండాలి. సో దాన్ని మర్చిపోయి దాన్ని రుచిగా చేసేటందుకు, కమ్మగా వండేటందుకు ఎన్నో రకాల పప్పు దినుసులు వేసి గొప్ప టేస్ట్ని తీసుకొస్తారు. ముచ్చట ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏంటంటే రుచిని నమ్ముకొని శరీరాన్ని ఖరాబ్ చేసుకుంటే అట ఇంకా ఆస్తులు అమ్ముకున్నా కూడా ఆరోగ్యం కొనుక్కోలేమేమో. ఒక్కసారి అయితే ఆలోచించండి. సరే, ఇవాళ షాప్లో కాకరకాయ పచ్చడి ఫ్రెష్గా వచ్చింది, రెడీగా ఉన్నది. 3 రకాల కారపొళ్ళు కూడా రెడీగా ఉన్నాయి. మునగాకు కారం, పొన్నగంటి కారం, కరివేపాకు కారం, ఈ 3 రకాల కారపొళ్ళు, కాకరకాయ పచ్చడి ఫ్రెష్గా రెడీ ఉంది. కావాలి అనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్లీ స్టోర్ విజిట్ చేయండి. సో ఇందాక మధ్యలో ఎందుకు చెప్పిందంటే, నేను ఆరోగ్యపరంగా ఆహారాన్ని తయారు చేయగలుగుతానేమో కానీ రుచిగా మాత్రం చేయలేను అని నేను ఇండైరెక్ట్గానే మీకు చెప్తున్నాను. సో కాకరకాయ నిలువ పచ్చడి చేసే పద్ధతి ఇలాగే ఉంటుంది. చాలామంది స్టోరేజ్ కోసం చింతపులుసు, నిమ్మరసమో వేస్తామని అనుకుంటారు. అదేం ఉండదండి. వీటిని డీప్ ఫ్రై చేసుకుంటేనే పచ్చడి నిలువ మనం ఉంచుకోగలుగుతాం. చెట్టు చూసిరా ఎంత కలర్ఫుల్ ఉన్నదో. కావాలి అనుకున్న వాళ్ళు స్టోర్ విజిట్ చేసేయండి. పచ్చడి రెడీగా ఉంది.